ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రేమధార బైబిలు అధ్యయన పాఠశాల శ్రోతలకు స్వాగతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునందు మీకందరికీ శుభం. మన పాఠం పరమగీతం 2వ అధ్యాయం 10 నుండి 17 వచనం వరకు. సావధానంగా వినండి. నా ప్రియుడు నాతో మాట్లాడుతున్నాడు. నా ప్రియురాలా, సుందరవతి, లే, రా. చలికాలము గతించిపోయింది, వర్షాకాలము తీరిపోయింది, వర్షమిక రాదు. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నాయి. పిట్టలు కోలాహలము చేసే కాలం వచ్చింది. పావురస్వరము మన దేశములో వినబడుతున్నది. అంజూరపు కాయలు పక్వమవుతున్నాయి. ద్రాక్ష చెట్టు పూత పట్టి సువాసన ఇస్తున్నది. నా ప్రియురాలా, సుందరవతి, లే, రా. బండసందులలో ఎగిరే నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించే నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనియ్యి, నీ స్వరము నాకు వినబడనియ్యి. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి. ద్రాక్ష తోటలను చెరిపే నక్కలను పట్టుకోండి. సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనండి. ఆమె అంటోంది, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. పద్మములున్న చోట అతడు మందను మేపుతున్నాడు. చల్లని గాలి వీచే వరకు, నీడలు లేకుండా పోయే వరకు ఇర్రివలే అనగా జింకవలే, లేడి పిల్లవలే కొండ బాటల మీద త్వరపడి రా. దేవుని బిడ్డలారా, వింటున్నారా? కాపరి ఆమెను ఎలా సంబోధిస్తున్నాడో చూడండి. నా ప్రియురాలా, సుందరవతి, లే, రా. ప్రభువు తన సంఘమును ఎంతో ప్రేమించాడు. ఆయన వచ్చి సంఘవధువును తీసుకువెడతాడు. ఆమెను వాక్యోదక స్నానంతో శుద్ధి చేస్తాడు. అందుకే లేచిరా అంటున్నాడు. చలికాలం, వర్షాకాలం గతించిపోయాయి. ఈ లోకంలో మనకు శ్రమలొస్తాయి. దేవుని బిడ్డలం మనం కంగారు పడకూడదు. వర్షమిక రాదు, పువ్వులు పూచి ఉన్నాయి. ఆయన మనల్ని తీసుకువెళ్లే సమయంలో నూతన యెరూషలేములో పుష్ప సౌరభాన్ని ఆఘ్రాణిస్తాము. పక్షుల కిలకిలా రావములు, పావుర స్వరం దేశమంతటా వినబడుతోంది. పాటలు సంఘానికి దేవుడిచ్చిన వరాలు. ఆయన వచ్చినప్పుడు మనం ఒక కొత్త పాట పాడుతాము. అది విమోచన గీతం. ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసనలను గుబాళిస్తున్నాయి. నా ప్రియ సంఘమా, నీవు బండసందుల్లో ఎగిరే పావురానివి. నీవు పేటు బీటలను ఆశ్రయించావు. నీ స్వరం, నీ ముఖ సౌందర్యం ఎంతో ఆకర్షణీయమైనవి. నీ ముఖం చూచి నీ స్వరం వినాలని నాకెంతో ఆశ కలుగుతోంది. సంఘం బండమీద నిర్మించబడింది. సంఘపు పునాది యేసుక్రీస్తే. పావురం పరిశుద్ధాత్మకు సంకేతం. పరిశుద్ధాత్మ పావురములాగా వచ్చి
యేసు పైన వ్రాలాడు. యేసు గొర్రెపిల్ల, ఆయన మీద పావురం వాలింది. సాత్వికులపైన మాత్రమే పరిశుద్ధాత్మ నిలిచి ఉంటాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనమంటోంది, దేవుని ఆత్మ మనలో నివసించిన ఎడల మనము ఆత్మ స్వభావము గలవారమే కాని శరీర స్వభావము గలవారము కాము. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. మనము పావురముల వలె నిష్కపటులం, పాముల వలె వివేకులం. అలా మనం ఉండాలని ప్రభువు హెచ్చరిక చేశాడు. పావురం పిరికి పక్షి, దానికి దాక్కోడానికి ఆశ్రయం కావాలి. మనకై చీలిన బండ యేసే. ఆ బండ సందులో మనం దాక్కున్నాము. గాయపరచబడిన ఆయన ప్రక్క చూడండి, అందులో మనం దాక్కుందాము రండి. నాకై చీలిన యుగయుగముల శిల, ముక్తి నాకిమ్ము శ్రీ యేసువా అంటూ మన హృదయం పాడుతోంది. 15వ వచనం, ద్రాక్ష తోటలను చెరిపే నక్కలను పట్టుకోండి. ఇవి గుంట నక్కలు. మన జీవితంలో సులువుగా చిక్కులు పెట్టే పాపాలు. ఇవే గుంట నక్కలు. ఒకసారి బాప్తిస్మకుడైన యోహాను హెరోదు యొక్క పాపాన్ని తీవ్రంగా ఖండించాడు. హెరోదు తన సహోదరుని భార్యతో వ్యభిచరించాడు. ఆ నక్కతో ఇలా చెప్పండి అని ప్రభువు హెరోదును గురించి అన్నాడు. గుంటనక్కలు సంఘాలలోకి జొరబడుతున్నాయి. విశ్వాసుల సహవాసాన్ని చెడగొట్టే నక్కలున్నాయి, జాగ్రత్త. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, మేలైనది చేయనెరిగి ఉండి కూడా అది చేయకపోవటం పాపం. సులువుగా చిక్కులు పెట్టే పాపం. చేయవలసింది చేయకపోవడం, చెయ్యకూడనిది చెయ్యడం, ఇవన్నీ గుంటనక్కలే. మన విధి నియమాలను నిర్లక్ష్యం చేయటం కూడా అలాంటిదే. ప్రార్థన చేయకపోవటం పాపమే. రోమాపత్రిక 14వ అధ్యాయం 23వ వచనం ప్రకారం విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. పక్షపాత బుద్ధి మరొక గుంటనక్క. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అంటోంది, మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేసిన వారవుతారు. దేవునికి ధారాళంగా ఇవ్వలేని బలహీనత కొందరికి ఉన్నది. సరైన దాతృత్వ వైఖరి లేకపోవడం పాపమే. ఈ విషయంలో వేషధారణ పాపం. పాటలలో అబద్ధాలు పాడతారు. ఇది వేషధారణ కాదా? నావన్నీ అంగీకరించు దేవా అని పాడుతూ కొన్ని కూడా ఇవ్వకపోవడం మరొక గుంటనక్క. ద్రాక్ష తోటలను చెరిపే నక్కలను పట్టుకొనండి. 16వ వచనంలో షూలమ్మితి సాక్ష్యం ఎంతో అర్థవంతమైనది. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. షూలమ్మితి అంటోంది, తెల్లవారబోతోంది, చల్లని గాలి వీస్తోంది, నీడలు లేకుండా పోయాయి, ప్రియా రా అంటోంది. జింకలాగా, లేడి పిల్లలాగా కొండ బాటల మీది నుండి త్వరగా వేగంగా రా. పద్మములున్న చోట మందను మేపే కాపరి, త్వరగా రా. దేవుని బిడ్డలారా, వింటున్నారా? సంఘం ఎత్తబడే వేళ వచ్చేస్తోంది. యేసుక్రీస్తు తన ప్రియ సంఘం కోసం రాబోతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనం ప్రకారం యేసు తన తండ్రి యందున్నాడు, అలాగే మనము క్రీస్తునందున్నాము. క్రీస్తు మన యందున్నాడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, క్రీస్తు అక్కడ దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. 1 కొరింథీ 3వ అధ్యాయం 21 నుండి 23వ వచనం వరకు, మనుష్యులయందు అతిశయించకూడదు, సమస్తము మీవి, పౌలైనా అపొల్లో అయినా కేఫా అయినా లోకమైనా జీవమైనా మరణమైనా ప్రస్తుతమందున్నవి అయినా రాబోయేవి అయినా సమస్తము మీవే. మీరు క్రీస్తువారు, క్రీస్తు దేవునివాడు. షూలమ్మితి ఇదే మాట అంటోంది. నా ప్రియుడు నావాడు, నేను ఆయనకు చెందిన దాన్ని. దేవుని బిడ్డలారా, ఈ సాక్ష్యం మనలో ప్రతి ఒక్కరికి ఉండాలి. పద్మములున్న చోట తన మందను మేపేవాడు నా కాపరి, ప్రియ కాపరి. దేవుని బిడ్డలారా, ఆయన కాపరి, మనము ఆయన గొర్రెలం.
గొర్రెలను పచ్చిక బయళ్లలో మేపుతాడాయన. గొర్రెలకు ఎంతో తృప్తి. ఇది సహవాసానందం. గొర్రెల ప్రాణాలకు ఎంతో హాయి. 139 కీర్తన 6వ వచనం, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. షూలమ్మీతి అన్నట్లే నీవు నేను చెప్పగలగాలి. ప్రభూ, నన్ను ఆకర్షించుకో, నేను నీ వద్దకు పరిగెత్తుకుంటూ ఉన్న పాటున వచ్చేస్తాను. 17వ వచనంలో షూలమ్మీతి ఆహ్వానం, త్వరపడి రా ప్రభూ, కొండల మీది గుండా ఎగసిరా. రాత్రి గతిస్తోంది, తెల్లవారబోతోంది. ప్రభువు త్వరగా వస్తాడు. బైబిలులో చిట్ట చివరి స్వాగత వచనం ఇదే, ప్రభు అయిన యేసు రా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం. ప్రియ సోదరుడా, సోదరి, పరమగీతంలోని యేసును సందర్శించండి. ఆ మాటకొస్తే బైబిలులోని ప్రతి గ్రంథములో యేసు సాక్షాత్కరిస్తాడు. ఏదేను తోటలో, వాగ్దత్త భూమిలో, సాక్ష్యపు గుడారంలో, నిబంధన మందసంలో, సొలొమోను దేవాలయంలో, కొత్త భూమిలో, కొత్త ఆకాశంలో అంతటా యేసు ప్రత్యక్షమే. ఎక్కడో కొన్ని ప్రవచనపు మాటలు తీసుకొని క్రీస్తును చూపటం కాదు, బైబిల్ అంతటా యేసు ప్రత్యక్షమే. నిబంధన చరిత్ర అంతటా యేసు కనపడతాడు. నిబంధన ప్రేమ సారాంశం యేసుక్రీస్తే. లూకాసు వార్త 24వ అధ్యాయం 27వ వచనం. మోషే సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావము యేసు వారికి తెలిపాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడ్వండి అన్నాడాయన. ఆ యెరూషలేము కుమార్తెలు ఇక్కడ పరమగీతంలో మనకు కనపడుతున్నారు. 2 కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనం, దేవుని వాగ్దానములు ఎన్నైనా అన్నీ క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నాయి. గనుక మన ద్వారా దేవునికి మహిమ కలగడానికి అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. పరమగీతంలో పరిశుద్ధాత్మను గుర్తుపట్టండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరించబడి ఉన్నది. యేసు ప్రేమను మనలో సార్థకం చేసేవాడు పరిశుద్ధాత్మ. యేసు ప్రేమ శక్తిని మనలోకి విడుదల చేసినవాడు పరిశుద్ధాత్మ. పరమగీతములోని పావుర స్వరం పరిశుద్ధాత్మే. పరమగీతములోని వైవాహిక ప్రేమాత్మ పరిశుద్ధాత్మే. యేసును ప్రాణాధికంగా ప్రేమించడానికి మనల్ని ప్రేరేపించేవాడు, పురికొల్పేవాడు ప్రియ పరిశుద్ధాత్మ. పరమగీతం పరిశుద్ధాత్మ గీతం. బైబిలులోని ఆధ్యాత్మిక సంకేతాలను సజీవ సత్యాలుగా అనువదించేవాడు పరిశుద్ధాత్మ. కలలను, వాక్చిత్రాలను, పాటను పరిశుద్ధాత్మ ఆధ్యాత్మిక సత్యాలను నేర్పడానికి సాధనములుగా వాడుకుంటాడు. అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనం, అంత్యదినములందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు. మీ యువకులకు దర్శనాలు కలుగుతాయి. మీ వృద్ధులు కలలు కంటారు. అంతా పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే జరిగింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18-19 వచనాలు. మద్యముతో మత్తులై ఉండకండి, ఆత్మపూర్ణులై ఉండండి. ఒకరినొకరు కీర్తనలతో, సంగీతములతో, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరిస్తూ మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుతూ కీర్తించండి. ఇదిగో ఈ పరమగీతం ఆత్మ సంబంధమైన పాట. ఇది మన హృదయ సంగీతం. జీవవాయువును దేవుడు మానవుని నాసికారంధ్రములలోకి ఊదాడు. నరుడు జీవాత్మ అయ్యాడు. 104వ కీర్తన 29-30 వచనాలు. నీవు ఊపిరి విడువగా అవి సృజించబడతాయి. అలాగా నీవు భూతలమును నూతనపరుస్తున్నావు. దేవుని ఆత్మ సృజనాత్మకమైన ఆత్మ. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడు ఊదిన జీవవాయువు, దేవుని ఊపిరి పరిశుద్ధాత్మ. పరమగీతంలోని నిబంధన ప్రేమను వ్యక్తీకరించేవాడు
పరిశుద్ధాత్మ. పరమగీతం 4వ అధ్యాయం 16వ వచనంలోని పరిశుద్ధాత్మను గుర్తించండి. ఉత్తర వాయువు ఏతెన్సు, దక్షిణ వాయువు వేంచేయి. నా ఉద్యానవనము మీద విసరండి, దాని పరిమళములు వ్యాపింపచేయండి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక. ఉత్తర దక్షిణాది నుండి వాయువులు, ఇవి పరిశుద్ధాత్మ పవనాలు. షూలమ్మీతి ఉద్యానముపై ఈ పవనాలు వీచినప్పుడు అందలి పరిమళాలు గుప్పున వ్యాపిస్తాయి. పరమగీతం 7వ అధ్యాయం 8వ వచనం, నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలె ఉన్నది. ప్రియ సోదరుడా, సోదరి, ఈ పాఠంలో ఎన్నెన్నో సత్యాలు ఇమిడి ఉన్నాయి. షూలమ్మీతి లెబనోనులో నివసించింది. ఇశ్రాయేలు దేశానికి ఇది తూర్పు దిశలో ఉంది. కాపరికి షూలమ్మీతికి మధ్య ప్రేమ సంబంధం రాను రాను మరీ ఉత్కంఠభరితమవుతోంది. వారి స్నేహితం మరీ సన్నిహితమవుతోంది. తన ప్రియుని అందం ఆమె మనసునెంతో ప్రభావితం చేసింది. జింకలాగా లేడిలాగా పరిగెత్తి వస్తున్న ఆయన ఎంతో స్ఫురద్రూపిగా కనపడుతున్నాడు. ఆయన శరీర సౌష్ఠవం, బలం, వీరోచితమైన ఆయన వ్యక్తిత్వం ఆమెను ఎంతో ఆకర్షిస్తున్నాయి. అతడు ఆమె ఇంటి దగ్గరికి వచ్చాడు. గోడకు అవతల నిలిచాడు. గోడకు కిటికీ ఉంది. కిటికీ కంతలో నుంచి ఆయన తన ప్రియురాలిని చూస్తున్నాడు. ఆమెను చూడకుండా ఉండలేకపోతున్నాడు. వంగి వంగి అదే పనిగా ఆమెను చూస్తున్నాడు. ఆమె ముఖం ఎంతో మనోహరం అంటున్నాడు. ప్రియురాలా, రా అని పిలుస్తున్నాడు. రా, అలా వాహ్యాళిగా తిరుగుదాము, రా. సుందరవతి, వచ్చెయ్యి. చుట్టూరా ప్రకృతి ఎంత శోభాయమానంగా ఉందో చూడు. వర్షం లేదు, పూలు పూచి ఉన్నాయి. పక్షుల కోలాహలం, పావుర స్వరం విను. అది దేశమంతటా తేటగా వినపడుతోంది. అంజూరపు కాయలు చూడు, అవి పండినప్పుడు మాగిన వాసన ఎంతో కమ్మగా ఉంది. పూతపట్టిన ద్రాక్ష చెట్ల నుండి మంచి సువాసన వస్తోంది. సౌందర్య ప్రశంస. దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు ప్రతి ఒక్కటి ఎంతో బాగుంది అన్నాడు. అందాన్ని ప్రశంసించే దేవుడు మన ప్రభువు. తన సంఘవధువుతో ఉండగా యేసు ప్రభువుకు ఎంతో ఆనందం. ఆమె మంచితనాన్ని శ్లాఘిస్తున్నాడు. వసంత శోభను చూచి ఆ సన్నివేశాన్ని ఎంతో మెచ్చుకుంటున్నాడు. చలికాలం గడిచిపోయింది. మార్చి, ఏప్రిల్ నెలలు గతించాయి. చక్కని దృశ్యములు ఎంతో రమణీయంగా కానవస్తున్నాయి. అంజూరపు కాయలు పండుతున్నాయి. అనగా దృశ్యములు చూడాలి, పక్షుల కిలకిలా రావములు వినాలి, పండ్లు తినాలి, పరిమళాన్ని వాసన చూడాలి. ఎంతో ఆనందం. యేసు ప్రభువుతో ఉండడం సంఘానికి గొప్ప ఆశీర్వాదం. ఆయనతో సహవాసం ఆమె ఆత్మకు పారవశ్యం. ఆయన అంటున్నాడు, నా పావురమా, నీ ముఖం చూడాలని ఉంది, నీ మాటలు వినాలని ఉంది. బండసందులో దాక్కున్నావా ప్రియ పావురమా, రా, నీ ఇంటిని వదిలిపెట్టిరా. ఎంతసేపని గోడకు యువతల నిల్చునేది, ఎంతసేపని కిటికీ కంతలో గుండా చూడాలి. గుంటనక్కలు ద్రాక్ష తోటను పాడు చేస్తాయి. అనగా నీకు నాకు మధ్య అడ్డాలెన్నో ఉన్నాయి. మన ప్రేమ సంబంధాన్ని చెడగొట్టే గుంటనక్కలున్నాయి. ప్రియుడా, ఈ సమస్యలను నీవే పరిష్కరించగలవు. ప్రేమికుల మధ్య విఘాతం కలిగించే గుంటనక్కలను పట్టుకో, వాటిని తొలగించు అని షూలమ్మీతి అడుగుతోంది. అసహనం, అనుమానం, అసూయ, స్వార్థం, గర్వం, అతిశయం అనే గుంటనక్కలు వారి ప్రణయాన్ని ప్రళయంగా మారుస్తాయి. ఒకరి తప్పులను ఒకరు లెక్కించే బుద్ధి మరో గుంటనక్క. క్షమాగుణం లేకపోవడం మరో అడ్డుగోడ, అది మరో గుంటనక్క. కొన్ని సంవత్సరాల తరబడి ఈ గుంటనక్కలు అదే పనిగా మన ద్రాక్ష తోటను పాడు చేస్తున్నాయి. గుంటనక్కలను వెదికి పట్టుకోవలసింది. ఇద్దరూ ఆ పని చెయ్యాలి. షూలమ్మీతి, కాపరి ఇద్దరూ కలిసి ఈ పని చేసి తీరాలి. దానికి అందరూ తోడ్పడాలి. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా షూలమ్మీతి, కాపరి ఒకరికొకరు చెంది ఉన్నారు. వీరి పరస్పర ప్రేమ ఎంతో గాఢమైనది గనుక
వీరి ప్రేమే జయిస్తుంది. నా ప్రియుడు నావాడు, నేను ఆయన దానను. నాకు నీవు, నీకు నేను. ఇది మన పరస్పర ప్రేమ నిబంధన. ఇద్దరూ ఒకరికొకరు పూర్తిగా వశమైపోయారు. పద్మములున్న చోట మందను మేపుకుంటావు గదా, నీది కాపరి హృదయం. అదే నీలోని ప్రత్యేక ఆకర్షణ. మన మధ్య ఉన్న అడ్డాలను, గుట్టలను, మెట్టలను అధిగమించి నీవు వచ్చి నన్ను తీసుకుపో. వారిద్దరూ తమ శుభప్రదమైన కలయిక కోసమై ఎంతో నిరీక్షిస్తున్నారు. దేవుని బిడ్డలారా, వింటున్నారా? నేనే షూలమ్మితినై, ప్రియ కాపరే యేసై నిత్యత్వంలో గడుపుతామనే భావన మన ఆత్మలకు దీవెన. ఆయన వచ్చేస్తున్నాడు. 8వ వచనం, అడుగో గోడ కవతల నిలుచున్నాడు. 9వ వచనం, కిటికీ గుండా చూస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. 10వ వచనం, క్రైస్తవ దంపతులారా, మీ మధ్య పొరపుచ్చాలున్నాయా? పరమగీతంలోని ప్రేమ సందేశం మిమ్మల్ని సమాధానపరుస్తుంది. మీ వైవాహిక ప్రేమలోకి పరమగీతం ఉజ్జీవం తెస్తుంది. పరమగీతం 3వ అధ్యాయం 4వ వచనం, వదిలిపెట్టక నేను ఆయన్ను పట్టుకొన్నాను. భార్యలు చేయాల్సింది ఇదే. అతడామెనెంతో మెచ్చుకున్నాడు. నా ప్రియ సఖీ, నీవు సుందరమైన దానవు, సౌందర్యవంతురాలవు, నిష్కపటురాలవు. భర్తలు ఇలాగే ఉండాలి. ప్రియ సోదరుడా, సోదరి, ఇంతకు నీవు రక్షించబడ్డావా? అయితే ఈ పాఠమంతా నీకోసమే. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.